హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నూ డైరీ. సో ఈరోజు వచ్చేసి నేను చాలా సింపుల్ రెసిపీ అండ్ మా మమ్మీ ఎక్కువగా మాకు చేసి పెడుతూ ఉండే రెసిపీ అనమాట. ఇది వచ్చేసి మజ్జిగ చారు. సో అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మా స్టైల్లో ఎలా చేసుకుంటామో చూపిస్తాను. సో దీనికోసం ఫస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకుని మంచిగా విస్క్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ జాహ్నూ మధ్యలో వచ్చి నేను చేస్తాను ఆ విస్కర్ తీస్తే చాలు నేను వస్తాడు ఇంకా ఏదో పెద్ద కేక్ చేస్తున్నట్టు ఎగ్ బీట్ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఫస్ట్ పోపు వేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇందులో ఫస్ట్ వచ్చేసి ఒక 4 to 5 వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అవి వేగేలోపు కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర అండ్ ఆల్సో కొంచెం ఆవాలు వేసుకోవాలన్నమాట. అండ్ అలానే కారం కోసం 2 ఎండుమిర్చి అండ్ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. సో అందుకే 2 ఎండుమిర్చి వేసుకున్నాం. ఒక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి చాలు. చిన్నవి అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అండ్ అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్నాక ఇందులో కలర్ కోసం మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము. అండ్ ఆల్సో ఈ ఆనియన్స్ మగ్గడానికి ఉప్పు, సాల్ట్ వేయాలి. నేను ఎప్పుడు ఉప్పు వేసుకుంటాను. సో ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మరీ బ్రౌనిష్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సెమీ ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట. సో ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ మగ్గిస్తే ఆనియన్స్ మగ్గిపోతాయి ఈజీగా. సో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా కొంచెం ఇట్లా ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట. ఆనియన్స్ మరీ బ్రౌనిష్ అవ్వనక్కర్లేదని చెప్పా కదా. సో ఇలా ఫ్రై అయినాక మనం ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, పెరుగు ఉంది కదా, సో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. మరీ పల్చగా మజ్జిగలా చేసుకోకూడదు. సో దానికోసం నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకు కొంచెం పల్చగా అన్నట్టు అనిపించి నేను కొంచెం పెరుగు యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఎటువంటి ఉప్పు సాల్ట్ వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆనియన్స్లో వేసుకున్నాను. సో అందుకే ఇందులో స్కిప్ చేశాను. సో ఇట్లా కలుపుకున్నదాన్ని మనం ఇందాక పోపు పెట్టుకున్నది ఉంది కదా, సో దాన్ని సిమ్లో పెట్టుకొని ఈ మజ్జిగని అందులో వేసేసుకోవాలి. సో ఒక 2 to 3 మినిట్స్ ఉండి అది వేడైనాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంకా అంతే, చాలా ఈజీ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. సో ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.